చాలా దూరంలో కొండ దిగువ భాగంలో ఒక చిన్న గ్రామంలో ఉంటున్న అందమైన పిల్లే ఈ సుకేషిని. తనకెందుకు ఈ సుకేష్ని అనే పేరొచ్చిందంటే తన జుట్టు ఎంతో పొడవుగా చాలా అందంగా ముద్దుగా ఉండేది. సుకేష్ని వాళ్ళమ్మ కొన్ని గొర్రె పిల్లల్ని పెంచుతూ ఉండేవారు. కానీ ఆ గ్రామంలోని ప్రజలు ఎంతో బాధగా ఉండేవారు. ఎందుకంటే ఆ గ్రామంలో నది కాని కొలను కాని ఏమీ లేదు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ వర్షం కూడా పడలేదు. ఎటు చూసినా భూమంతా ఎండిపోయింది. అన్నయ్య, నాకు కొంచెం బియ్యం దొరుకుతుందా? బియ్యము నిండుకున్నాయి. ఆ. వర్షం కూడా రాలేదు. పంట పండనే లేదు. నన్ను క్షమించు లలిత. సజ్జీ, సజ్జీ, నీళ్లు దొరికాయా? హా సుకేషిని, ఎంతో దూరం నడుచుకొని వెళ్ళడం వల్ల కొంచెం నీళ్ళైనా దొరికాయి. అవి కూడా బురద నీళ్లు. అమ్మా, అందరూ ఎంత బాధగా ఉన్నారు కదా. అవును సుకేషిని, ఈ సంవత్సరం కూడా వర్షం కురవనే లేదు. మన ఊరు వాళ్ళు కూడా నమ్మకాన్ని కోల్పోయారు. కానీ నువ్వే ఎప్పుడు చెప్తూ ఉంటావు కదమ్మా, మనం ఎప్పుడు ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోకూడదని. అవునమ్మా, కానీ అరే సుకేషిణి, నీకు బొమ్మ ఏమీ వద్దా? వద్దు తాత, మాకిప్పుడు అవి కొనడానికి డబ్బులు లేవు. నా తెలివైన కూతురు సుకేషిని. సరే పర్వాలేదు, డబ్బు నువ్వు తర్వాత ఇవ్వచ్చు. ఇలా చూడు, నీ కోసం నేను ఏం తయారు చేశానో. ఆహా, ఈ బొమ్మ ఎంత అందంగా ఉంది కదా. అచ్చం నీలాగే ఉంది కదా. దీని పేరు కూడా సుకేషిణియేనమ్మా. చూడ్డానికి వచ్చి నాలాగే ఉంది. అమ్మా, నేను దీన్ని తీసుకోనా? తీసుకోమ్మా, ఆయనకి నేను తర్వాత డబ్బులిచ్చేస్తాను. కృతజ్ఞతలయ్యా. పర్వాలేదు, ఉండనివ్వు లలిత. ఈ అందమైన బొమ్మలాగానే నేను ఇంకా చాలా బొమ్మలు తయారు చేస్తాను. ఈమె మన ఊరికే యువరాణి కదా. ఏమైంది కళావతి అక్క? దేని గురించి బాధపడుతున్నట్టున్నారు? ఈ రోజు ఎవరు జుట్టు కత్తిరించుకోవడానికి, జడ వేయించుకోవడానికి రాలేదా? అరెరే సుకేషిని, నా మనసు నీ అందమైన కుర్లు చూస్తేనే సంతోషంగా మారిపోతుంది. వీటి మీద ఎవ్వరి దృష్టి తాకకూడదు. మీరేం బాధపడకండి కళావతి అక్క. కావాలంటే చూడండి, మన గ్రామానికి నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. దాని తర్వాత అంతా మామూలైపోతుంది. అమ్మా, మీరు వెళ్ళండి. నేను ఈరోజు నా మేకపిల్లని తీసుకొని ఇంకో కొండ వైపుకు వెళ్తాను. అక్కడికి వెళ్తే వీళ్ళకి తినడానికి ఏదైనా గడ్డి దొరుకుతుంది కదా. ఇక్కడ పక్కన మనకు తెలిసి గడ్డి లేదమ్మా. నువ్వెందుకు అనవసరంగా కష్టపడాలనుకుంటున్నావు సుకేషిని? ఇవి చాలా ఆకలితో ఉన్నాయమ్మా. నేను ఖచ్చితంగా వెళ్ళి వెతికే తీరాలి. దాని గురించే ఈ రోజు నేను ఇంకో కొండ వైపుకు వెళ్ళబోతున్నా. సరే అమ్మా, చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. త్వరగా వచ్చేయాలి. అంతలోగా నీకు భోంచేయడానికి ఏమన్నా చేసి పెడతాను. ఇంట్లో వంట చేయడానికి ఏముందో చూస్తాను.
ఈ రోజు బియ్యం కూడా దొరకలేదు. రండి, అందరూ రండి. ఈ రోజు మీరు తినడానికి ఇంకో కొత్త చోటుకి అందరం కలిసి వెళ్దాం. चलो पहाड़ों के उस पार जहाँ पे झरने बहते हजार, मीठा पानी मिले जहाँ, घास हरी है यहाँ वहाँ, पेट भर के खाए हम, नाचे सब ही धमक धम धमक धम, भाई धमक धम. చెట్ట అది కూడా పచ్చగా ఉంది. చూసారుగా, నేను ముందే చెప్పానా కొత్త చెట్లు ఖచ్చితంగా మీకు తినడానికి ఏదైనా దొరుకుతుందని. ఇటు చూసారా, ఇక్కడ ఒక మొక్కుంది. దీన్ని మీరు తినొచ్చు. ఒక్క నిమిషం, నేను మీకు తీసిస్తా. అరే, ఇది చాలా లోతు నుంచి వస్తుంది అనుకుంటా. ఎంత లాగినా రావట్లేదేంటి? ఏంటిది, ఎంత పెద్ద గుమ్మడికాయ? నీళ్ళ? ఈ మన్ను కింద నీళ్లున్నాయా? ఈ నీళ్లు ఎంత రుచిగా ఉన్నాయి. ఎంత రుచిగా ఉండే నీటిని నేను ఇంతవరకు తాగిందే లేదు. రండి రండి, మీరు వచ్చి తాగండి. దీని తర్వాత నుంచి మనకి నీటి కష్టం అనేది ఉండదు. ఇక్కడ నీళ్లున్నాయి. నేను వెళ్ళి అందరితోనే చెప్తాను. మన ఊరు వాళ్ళకి అందరికీ తెలిస్తే ఎంత సంతోషపడతారో. ఇంకా మేట మన ఎవరికి నీటి కరువే ఉండదు. మీకు గడ్డి దొరుకుతుంది, మాకు కూరగాయలు ఆకుకూరలు కూడా దొరుకుతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను కాపాడండి! కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి! కాపాడండి! నన్ను ఎవరైనా కాపాడండి! ఓహో, కొండకి ఇటువైపుగా ఎంత పెద్ద చెరువు ఉంది. కానీ ఈ చెరువు నా సొంతం. మీరెవరు? నేనే నీటి రాక్షసుణ్ణి, కోజాని. వేలడంత లేని చిన్న పిల్లవి, నీకు ఎంత ధైర్యం ఉంటే నేను దాచిపెట్టుకున్న నీటిని తాగడానికి వస్తావు? ఏంటి, అవి నీ నీళ్ళా? నేను ఇక్కడ దేవతని. ఈ కొండలన్నీ నాకే సొంతం, అలాగే ఈ నీళ్లు కూడా నాకే సొంతం. అర్థమైందా? మరి చెరువు? ఈ చెరువు కూడా నాకే సొంతం. మరి ఆ కొండ పైన ఒక చెట్టు ఉంది, అది కూడా నాకే సొంతం. మరి దాని పక్కన ఒక మొక్క ఉంది, అది కూడా నాకే సొంతం. మరి ఆ గుమ్మడికాయ?
అది కూడా నాకే సొంతం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నాకే సొంతం. నాకు మాత్రమే సొంతం. నాకే సొంతం. నీటి రాక్షసుడు కోజా, మా గ్రామంలో అస్సలు నీళ్లు లేవు. ఇలా చూడు, నువ్వు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళందరితోనూ ఇక్కడ నీళ్లున్నాయని చెప్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒకవేళ నీళ్ల కోసం వాళ్ళెవరైనా ఇక్కడికొచ్చారంటే నేను నిన్ను వెతికి కనిపెట్టి ఈ చెరువులో ముంచేస్తాను. అర్థమైందా? ఆ తరువాత పొడవైన జుట్టు ఈ చెరువులో పైన తేలుతూ కనిపిస్తుంది. గుర్తు పెట్టుకో. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే సుకేషిని, రావడానికి ఎందుకమ్మా ఇంతసేపు? నేను చాలాసేపటి నుంచి నీకోసమే చూస్తున్నా. ఏమైంది? ఏమన్నా జరిగిందమ్మా? నేనేదో మంచి కల కంటున్నట్టున్నానమ్మా. చాలా బాగుండింది. దాని తర్వాత చెడ్డ కలగా మారిపోయింది. అరెరే, నీకు ఇంత పెద్ద గుమ్మడికాయ ఎక్కడ దొరికిందమ్మా? ఇదా అక్కడ కొండపైన ఉండింది. తర్వాతమ్మా ఆ కొండపైన చాలా నీళ్లు. ఏంటి ఎక్కువ? ఏం లేదు, నాకు చాలా ఆకలేసింది. లేదు లేదు, ఇప్పుడు ఆకలేస్తుంది. ఇప్పుడు నేను ఈ గుమ్మడికాయతో రుచిగా వండబోతున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి భోజనం మనం తినబోతున్నాం. రా, లోపలికి వెళ్దాం. సుకేష్ నీకి బాగా తెలుసు తను కన్నది కల కాదని. కాని తను కోజాని చూసిన భయంతో ఎవ్వరితోనూ చెప్పలేదు ఆ కొండ భాగంలో నీరుంది అని. ఆ నీరు ఈ ఊరి ప్రజలకి ఎంతో అవసరం ఉంది. ఈ విధంగా కొన్ని రోజులు జరిగిపోయాయి. సుకేష్ ని ఈ నీటి సమస్య, ప్రజలు పడుతున్న ఈ కష్టాలు చూసి తను ఎంతగానో బాధపడింది. అలా ఆలోచిస్తూ తను దిగులు పడుతూ ఉండడం వల్ల తన జుట్టంతా తెల్లబడ్డం మొదలుపెట్టింది. ఒకరోజు వాళ్ళమ్మ లలితకు భయంకరమైన జ్వరం వచ్చింది. నీళ్ళు 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 కావాలి, నీళ్ళు కావాలి. ఉండమ్మా, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. నేను మీకు చల్లటి నీళ్ళని తీసుకొస్తా. అలాగే మీ తల మీద కూడా నీటి గుడ్డని పెట్టబోతున్నా. ఈరోజు ఏం జరిగినా సరే. వినండి వినండి, అందరూ వినండి. నాకు కొండ పక్కన ఉండే చెరువు గురించి తెలిసొచ్చింది. అందరూ రండి, నేను చెప్పేది వినండి. నీళ్ళ చెరువా? దగ్గరలోనా? ఎక్కడా? సుకేషిని, నువ్వు నిజంగానే అంటున్నావా? నేను నిజమే చెప్తున్నాను తాత. ఇక్కడ కొంచెం దూరంలో చాలా పెద్ద కొండ ఉంది. దాని కింద నీళ్లున్నాయి. దాని పక్కన ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఆ నీళ్లు మనకెలా దక్కుతాయని నాకు చాలా బాగా తెలుసు. కానీ అక్కడ చాలా భయంకరమైన నీటి రాక్షసుడు కోజా ఉన్నాడు. ఆ నీటిని మనం ఎవ్వరూ ముట్టుకోకూడదని అనుకుంటున్నాడు. తను నాతో చెప్పాడు, ఆ నీటి గురించి గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్తే నన్ను చెరువులోనే వేసేస్తానన్నాడు. అయ్యో, మరి ఎందుకు మాతో చెప్తున్నావు సుకేషిని? ఇక మీద కూడా నేను ఊరికే ఉండలేను కళావతి అక్క. అందరూ ఇలా కష్టపడేది నేను ఇంకా చూస్తూ ఉండలేను. నీళ్లు లేకుండా మనం అందరం త్వరగా చచ్చిపోతాము. అలాంటప్పుడు నా ఒక్క ప్రాణాన్ని మాత్రం బలిచ్చి మిమ్మల్ని ఎందుకు కాపాడుకోకూడదు? నాకేమైనా సరే తక్కువలో మా అమ్మకి మీకైనా నీళ్లు దొరుకుతాయి కదా. నా బంగారు తల్లి సుకేషిని, నువ్వు మా కోసం ఎంత గొప్ప పని చెయ్యాలనుకున్నావో నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కానీ నువ్వలా చెయ్యవలసిన అవసరం ఏమీ ఉండదమ్మా. మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించినట్టయితే ఆ నీటి రాక్షసుని మూర్ఖుడిగా మార్చొచ్చు. కానీ ఎలా తాత? మన చేతిలో ఉన్న ప్రతిభను గురించే నేను చెబుతున్నాను. ఆ తర్వాత ఇంకేముంది, ఊరు ప్రజలందరూ సుకేష్ని వాళ్ళమ్మ లలితకు దగ్గరుండి సేవలు చేశారు.
ఆ తర్వాత సుకేష్ని ఆ కొండ దగ్గరున్న చెట్టు, ఆ చెట్టుకున్న కొమ్మ, ఆ తర్వాత గుమ్మడికాయ గురించి అందరికీ చెప్పేసింది. ఆ గుమ్మడికాయ కింద నుంచి ఎలా నీరొచ్చింది, ఆ తర్వాత కోజా బయటకొచ్చి తన్ని బెదిరించిన విషయం, తన పొడవైన జుట్టు ఆ నీటి మీద తేలుతుందని చెప్పిన విషయం అందరికీ చెప్పింది. ఇదంతా విన్న తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఒక మంచి పథకం వేశారు. ఈ పనిని మనం పూర్తి చేశాం. ఈ ఊరి మధ్యన నీటిని సేకరించడానికి అనువుగా ఒక పెద్ద గోతిని తవ్వాం. అదే విధంగా కొండ మీద నుంచి నీళ్లు కిందకు రావటానికి అనువుగా కాలువలు కూడా తవ్వాం. దాని ద్వారా ఇక్కడకు నీరు వస్తుంది. ఆ, ఇప్పుడు ఆఖరిగా ఒకే ఒక పని మాత్రం మిగులుంది, అంతేగా తాత? అరెరే తాత, నేను చూడ్డానికి వచ్చి నాలాగే ఉంది. నా బట్టలు దీనికి సరిగ్గా ఉన్నాయి. ఇప్పుడు జుట్టు ఒకటే తక్కువ. సరే నాతో రండి. సుకేషిని, నువ్వా? కళావతి అక్క, నా జుట్టు కత్తిరించవా? అయ్యో, ఏంటి? నా వల్ల కాదు. ఇది చాలా చిన్న విషయమే కళావతి అక్క. నాకున్న జుట్టు తాత చేసిన బొమ్మకి తగినట్టుంటేనే ఆ బొమ్మ చూడ్డానికి నిజమైన సుకేషినిలాగా ఉంటది. సరిగ్గా చెప్పావు. చిన్న వెంట్రుకతో కోజాని నువ్వు ఎంత మాత్రం గుర్తుపట్టలేవు. అంత పెద్ద ఆకారానికి ఉన్న మెదడు ఒక్కొక్కసారి మోకాళ్లలో ఉంటుంది. దానికి మొక్కలు కూడా ఉండవు, ఉత్తి తోక మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మేమిద్దరం పూర్తిగా తయారైపోయాం. రండి. चलो पहाड़ों के उस पार जहाँ पे झरने बहते हजार मीठा पानी मिले जहाँ घास हरी है यहाँ वहाँ पेट भर के खाए हम नाच सब ही धमक धम भाई धमक धम. సుకేష్ని చెప్పినట్టుగానే ప్రజలందరూ కలిసి ఆ చెట్టు దగ్గరకొచ్చి దాని పక్కనే ఉన్న తీగని లాగడం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద పెద్ద గుమ్మడికాయలన్నీ బయటకొచ్చాయి. ఆ తర్వాత చల్లని తీయని మంచినీరు బయటకొచ్చింది. ఆ నీరు ఊరు ప్రజలందరూ తవ్విన కాలువలోంచి ఆ నీరు తిన్నగా వాళ్ళు తవ్విన గుంటలోకొచ్చి చేరింది. ఆ తర్వాత ఇంకేముంది, సుకేష్నిలా చేసిన బొమ్మని ఆ చెట్టు కింద పెట్టి ప్రజలందరూ అక్కడ్నుంచి వేగంగా కిందకి వెళ్లిపోయారు. తాత, అటు చూడండి. ఆ తర్వాత చెట్టు మీద ఒక మేఘం కమ్మింది. భయంకరమైన ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ తర్వాత సుడిగాలి కూడా వచ్చింది. ఆ సుడిగాలి సుకేష్ని బొమ్మను తీసుకుని ఆ కొండ వెనక్కి వెళ్లిపోయింది. తర్వాత నీటి రాక్షసుడు కొంచెం కూడా ఆలోచించకుండా కోపంతో ఊగిపోతూ ఏమీ చూడకుండా ఆ బొమ్మని నీటి లోపల ముంచేశాడు. ఆ బొమ్మకి అంటించిన జుట్టు అలా తేలుతూ చెరువు పైకొచ్చింది. అప్పుడు కోజాకి సందేహం వచ్చింది. ఒకవేళ ఆ చిన్నపిల్ల సుకేషిని తన్ని మోసం చేసిందా అని ఆలోచించాడు. కోపంతో ఊగిపోతూ ఊరి వైపు ప్రజల మీద దాడి చేయడానికి బయలుదేరాడు. అప్పుడు ఉన్నట్టుండి ఇలా అనిపించింది, ఒకవేళ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి తన్ని చూసి నవ్వడం మొదలు పెట్టారంటే, అంటే ఒక చిన్న పిల్ల ఇంత పెద్ద నీటి రాక్షసుణ్ణి ఓడించింది అని తెలిస్తే, ఇలా ఆలోచించిన ఆ రాక్షసుడు తిరిగి నిదానంగా అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గ్రామానికొచ్చింది నీరు. ఆ నీటితో పాటు సంతోషం కూడా వచ్చింది. అలాగే చిరునవ్వు, ప్రశాంతత కూడా వచ్చాయి.
ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ సుకేష్ ని జుట్టు మళ్ళీ పెరగసాగింది. ఈసారి ఇంకా ఒత్తుగా అందంగా పెరిగింది. ఎలాగైతేనే సుకేష్ ని ధైర్యానికి సాహసానికి తగిన ఫలితం దక్కింది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ధైర్యం, తెలివితేటలతో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మనం ఎదుర్కోగలం. గుర్తుంచుకుంటారు కదా. ఇప్పుడు మీ సుధా ఆంటీకి బాయ్ బాయ్ చెప్పండి. మళ్ళీ మనం కలుసుకుందాం ఒక కొత్త కథతో, అలాగే ఒక కొత్త పాఠంతో. నా కథల ఇంట్లో. బాయ్ బాయ్.